అర్జున్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కూడా మనతో జాయిన్ అవుతారు. మరి కాసేపట్లో అక్షర సత్యం గారు విశ్లేషకులు కూడా జాయిన్ అవుతారు. ముందుగా సత్యం గారు, సో ఎలా చూడాలి సార్ అసలు ఈ ఎలక్టరల్ బాండ్స్ గురించి సుప్రీంకోర్టు ఏం చెప్పిందో, అప్పుడు ఎలాంటి తీర్పు ఇచ్చిందో మనకందరికీ తెలిసిందే. ఖచ్చితంగా ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇది కరెక్ట్ కాదని చెప్పింది. అయితే ఇప్పుడు ఆ బాండ్లు ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న కేసుకు సంబంధించి కూడా కొంచెం చూసుకుంటే అవి కూడా చాలా కీలకంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఏం చూడాలంటారు? అంటే పారిశ్రామికవేత్తలు నిజంగా రాజకీయ పార్టీలతో అంటకాగుతున్నారా? 91కి ముందు, లిబరలైజేషన్కు ముందు అరకొర అధికారంలో ఉన్న పార్టీకి చందాలు ఇచ్చినాయి ఈ పారిశ్రామికవేత్తలు. 91 తర్వాత గత 35 ఏళ్లుగా కార్పొరేట్ సెక్టార్ పెరిగిన తర్వాత అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కార్పొరేట్ సెక్టార్కు దగ్గర కావటం, తర్వాత కార్పొరేట్ సెక్టార్లో కార్పొరేట్ యజమానులే రాజకీయ నాయకులుగా మారటం, ఇలా రాజకీయాలు కార్పొరేట్ సెక్టార్ కలిసిపోయినాయి. ఈ కలిసిపోయినటువంటి పరస్పరం ప్రయోజనంగా పరస్పరం లాభం చేకూరే విధంగా చేసుకున్నటువంటి నిర్ణయాలనే మనం క్రోనీ క్యాపిటలిజం అంటున్నాం. అంటే రాజ్యమే వాళ్ళకు కన్సెషన్స్ ఇచ్చి వాళ్ళ నుంచి రాజకీయ పార్టీలు లబ్ధి పొందటం. ఇటువంటి పరిస్థితి వాళ్ళ గత 25 ఏళ్లుగా పుంజుకుంది. ఇంకా రోజు రోజుకి అది ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇటువంటి దానికి వ్యతిరేకంగా దీంట్లో భాగంగానే రాజకీయ పార్టీలకు నిధులు కానీ లేదా ఎలక్షన్ల బాండ్లు కానీ ఈ రెండు కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాయని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఇవి ఆగిపోయినాయి. అవును. కానీ ఇవాళ కుడిపురవులన్నీ కూడా ఇటువంటి దానికి ఎందుకే వస్తాయి. ఇవి ఎలక్టరల్ బాండ్లు చూసాం మనం. బీజేపీకి 5,200 కోట్లు వస్తే కాంగ్రెస్ కు 952 కోట్లు వచ్చినాయి. అట్లాగే బీఆర్ఎస్ కు 450 కోట్లు వచ్చినాయి ఎలక్టరల్ బాండ్స్ లో. అంతకుముందు తర్వాత నిధుల విషయంలోకి వస్తే బీజేపీకి 2,300 కోట్లు వచ్చినాయి, కాంగ్రెస్ కు 452 కోట్లు వస్తే బీఆర్ఎస్ కు 529 కోట్లు వచ్చినాయి పోయిన ఫైనాన్షియల్ ఇయర్ వరకు. అంటే ఒక ప్రాంతీయ పార్టీకి కాంగ్రెస్ అనే జాతీయ పార్టీ కన్నా ఎక్కువ వచ్చినాయి రాజకీయ పార్టీలకు నిధులు. అట్లాగే ఎలక్షన్లప్పుడు కూడా జాతీయ పార్టీలతో పోటీ పడే విధంగా బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి. ఏదేమైనా మనకి ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు ఎక్కువ నిధులు వస్తున్నాయి, తర్వాత ఎవరు అధికారాలు ఉంటే వాళ్ళు ఎక్కువ నిధులు సమకూర్చుకొని ఓటర్లను కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తున్నారు అన్నటువంటి విషయం యథార్థం. దీనికి వ్యతిరేకంగానే ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందనే సుప్రీంకోర్టు తీర్పిచ్చినాక ఇవి ఆగిపోయినాయి. అయితే ఇవాళ గతంలో రాజకీయ పార్టీ చందాలు ఇస్తే అవేదో ఖర్చులకు ఉపయోగించుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు అవి ఓట్లు కొనడానికి ఉపయోగించుకునే పరిస్థితి ఇవాళ దాపురించింది. తర్వాత రెండవది ఎలక్టోరల్ బాండ్స్ ఎస్బీఐ అమ్మితే బాండ్లు కొని రాజకీయ పార్టీలకు ఇస్తే, చందాల రూపంలో ఇస్తే రాజకీయ పార్టీలకు ఇచ్చినటువంటి బయటకు చెప్పాల్సిన పని లేదు. ఆర్టీఐ యాక్ట్ ప్రకారం కూడా అవి బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది పెద్ద కూని. ఆర్టీఐ యాక్ట్ అన్నిటికీ అప్లై అవుతుంటే దీనికి మాత్రం అప్లై కాదు. కాబట్టి ఇది ఏమవుతుంది, ఎస్బీఐ దగ్గర ఉన్నటువంటి వివరాలు ఎంక్వైరీ ఏజెన్సీలకు తెలుస్తాయి. ఎంక్వైరీ ఈడీకి కానీ లేకపోతే సిబిఐకి కానీ లేకపోతే ఇటువంటి వాటికి తెలుస్తాయి. ఇటువంటి వారికి తెలిసినాక అధికారంలో ఉన్నటువంటి పార్టీకి తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతిపక్ష పార్టీలకు ఎలక్షన్లు బాండ్లు కానీ లేకపోతే రాజకీయ పార్టీల నిధులు కానీ ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఇచ్చిన వాళ్ళు షేక్ అవుతారు, ఇచ్చిన వాళ్ళని ఏదో ఒక కేసులో అక్యూజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు ఎట్లా ఆర్టీఐ యాక్ట్కి తెలవకుంటూ ఉంటాం, తర్వాత ఈ బాండ్లు ఇచ్చి దుర్వినియోగం చేయటం, వీటన్నీ ఉన్నాయి. కాబట్టి ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది, ఇది తప్పు అని చెప్పేసి సుప్రీంకోర్టు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడంతో ఇవాళ ఇది ఆగిపోయింది. కాబట్టి ఇది షాబోటేజ్ చేయడానికి పనికొస్తుంది. అయినా ఎలక్షన్ల బాండ్లకు ప్రత్యామ్నాయంగా ఇవాళ ఈ క్విడిప్రోలు నడుస్తున్నాయి. ఇవాళ ఈ క్విడిప్రోలు ఎందుకు నడుస్తున్నాయి అంటే ఇవాళ కేటీఆర్ మీద వచ్చినటువంటి ఆరోపణలో మూడవ పార్టీగా చేరినటువంటి ఎఫ్ఏఓ దాని సిస్టర్ ఆర్గనైజేషన్లకు నుంచి వీళ్ళకు ఎలక్షన్ బాండ్ల రూపంలో దరిదాపు 41 సార్లు 49 కోట్లు, తర్వాత 1 కోటి 2 కోట్ల చొప్పున ఇచ్చారు. కాబట్టి దీంట్లో ఈ కార్పొరేషన్లో లబ్ధి జీవికొచ్చినందుకు ఇవి వచ్చినాయని చెప్పేసి వాళ్ళు అనుమానిస్తున్నారు. కాబట్టి ఇది ఇంకా ఎస్టాబ్లిష్ చేయాల్సింది, కానీ అనుమానిస్తున్నారు. ఇది అంటే ఇండివిజువల్ కరప్షన్ పోయి ఇన్స్టిట్యూషనల్ కరప్షన్ వచ్చింది దేశవ్యాప్తంగా. ఒక బీఆర్ఎస్ ని అనాల్సిన పని లేదు. ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీలు ఇటువంటి పరిస్థితి పాల్పడుతున్నాయి. ఇట్లా పాల్పడ్డప్పుడు ఈ ఇన్స్టిట్యూషనల్ కరప్షన్ లో ఇండివిజువల్ దొరకనప్పుడు ఇది ఇలాగే రాజకీయ పార్టీలు షాబోటేజ్ చేస్తున్నాయి. అందుకని ఇటువంటి పరిస్థితిని నివారించాలంటే
ఖచ్చితంగా ఎక్కడ ఏ పార్టీ చేసినా ఎంక్వైరీ జరగాలి, వీళ్ళని అక్యూజ్ చేయాలి, వీళ్ళని ప్రజాస్వామ్యంలో ముందు నిలబెట్టాలి. అది ఇవాళ తెలంగాణలో కావచ్చు, ఏ రాష్ట్రంలో ఇటువంటి జరిగినా ఇటువంటిది ఖచ్చితంగా మనం చూసాం. ఏది లిక్కర్ స్కామ్ లో చూసాం, తీసుకొని ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారనేది కూడా ఈడీ అక్యూజ్ చేసింది. కాబట్టి ఇక్కడ కూడా ఎక్కడెక్కడ హైకోర్టు తీర్పులు కూడా అదే ఉంది, లక్ష్మణ్ గారు ఇచ్చిన తీర్పులు కూడా అదే ఉంది. ఎస్టాబ్లిష్ చేయాలి, ఆ పని ఏసీబీ చేయాలని చెప్పేసి హైకోర్టు తీర్పు ఇచ్చింది. కాబట్టి ఎటువంటి తీర్పులు ప్రజాస్వామ్యానికి వచ్చే స్వచ్ఛత కాపాడటానికి ఉపయోగపడతాయి. అది బీఆర్ఎస్ రేపు మరొక పార్టీ, ఏరే రాష్ట్రాలు ఇంకో పార్టీ, ఏ పార్టీ చేసినా ప్రజల్ని ఫూల్స్ చేస్తుంది, పౌరుల హక్కుల్ని కూడా ఇవాళ దానికి డౌట్లు పడేటువంటి స్థితిలో ఉంది. అంటే ఓటు రౌడీజం ద్వారా హైజాక్ చేసినా తప్పే, అది డెమోక్రసీలో ఇంపర్ఫెక్షనే. సారా పోసి విస్కీ పోసి హైజాక్ చేసినా అది కరప్షనే. ఇవాళ డబ్బులు ఇచ్చి హైజాక్ చేస్తున్నారు, అవన్నీ పాత పద్ధతులు అవి. ఏది పోలింగ్ బూత్ క్యాప్చర్ చేయటం, లేదా బెదిరించి ఓటు చేయకుంటుంటాం, లేదా బెదిరించి ఓటు చేసుకోవటం, ఇవన్నీ పాత పద్ధతులు. ఇప్పుడు కొత్త పద్ధతి ఏమిటంటే డబ్బులు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయటం, ఓట్లు వేయించుకోవటం. ఇది పరిస్థితి, ఇటువంటి దుస్థితి వచ్చి ఉన్నది. కాబట్టి ఎలా చూడాలంటే 2003లో ఇది ఎలక్ట్రల్ బాండ్స్ ఎప్పుడైతే ప్రవేశపెట్టారు, ఖచ్చితంగా కంటిన్యూ చేద్దరు. అంటే ఇప్పుడు నల్లధనాన్ని మనం ఆపాలి, నల్లధనాన్ని మొత్తం అరికట్టాలి, దీనికి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రల్ బాండ్స్ వస్తే కనుక కరెక్ట్గా ఉంటుంది ప్రతిదీ అన్న ఉద్దేశంతో పెట్టిన దీన్ని ఇంత దుర్వినియోగం అయ్యింది అంటే ఎలా చూడాలి? ఓకే, సుప్రీంకోర్టు ఆపేసింది కూడా సరిపోయింది, కానీ అప్పటికి కూడా ఇప్పటికి ఈ పార్టీ వస్తే ఆ పార్టీకి ఇచ్చారు కాబట్టి విపక్షాలకి అప్పుడు ఎవరైతే అందించారో వాళ్ళని టార్గెట్గా చేస్తున్నప్పుడు చేస్తున్నారంటూ రకరకాల విమర్శలు ఇంకా దాని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది కదా. ఖచ్చితంగా అండి, వాళ్ళ చట్టం వచ్చినాడే అన్నారు. ఎందుకంటే కొనేది ఎస్బీఐ దగ్గర బాండ్స్, ఆ బాండ్స్ ఎస్బీఐ దగ్గర వివరాలు ఉంటాయి, అవి ఆర్టీఐ యాక్ట్ ప్రకారం వాడికి ఇవ్వరు. సెంట్రల్ ఏజెన్సీస్ ఎంక్వైరీ కావాలంటే ఇస్తారు. సెంట్రల్ ఏజెన్సీకి తెలిసినాక అధికారంలో ఉన్న పార్టీకి తెలిసే అవకాశం ఉంది. ఇవాళ బీజేపీ తెలిసే ఉంది, రేపు కాంగ్రెస్ కూడా తెలుస్తుంది. కాబట్టి అసలు ఆ ప్రొసీజరల్ ల్యాప్స్ ఉంది. అందుకని ఇవాళ ఆల్ ఆర్ ఈక్వల్ అని చెప్పేసి చెప్పటం, తర్వాత మనకున్నటువంటి రైట్, ఆ డెమోక్రటిక్ రైట్ ను కూడా శాబోటేజ్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు నాగార్జున గారు. నమస్తే నాగార్జున. నమస్తే అండి. నాగార్జున గారు, సో ఎలా చూడాలి ఇప్పుడు ఎలక్ట్రల్